కేక్ కోస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్డ్ మమ్మ. సో ఈ వీడియో ఏంటంటే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో ముందు రోజు మేము కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము. సో ఒక మంచి కేక్ సెలెక్ట్ చేసుకున్నాము, ఉన్న వాటిల్లోనే ఒక ప్రిటీ కేక్. సో ఆ తర్వాత కొన్ని చాక్లెట్స్, స్నాక్స్ ఏమన్నా ఉంటే చూద్దాము, వెరైటీగా ఉండేవి అనుకున్నాము. కాకపోతే ఇవన్నీ కొంచెం గోల్డ్ కాయిన్స్ అవి లిమిటెడ్గానే ఉన్నాయన్నమాట, ఎక్కువ నెంబర్లో లేవు వాళ్ళ క్లాస్ వాళ్ళందరికీ ఇవ్వడానికి. సో 2 సెక్షన్స్ ఉంటాయి కదా, ఆ 2 సెక్షన్స్ కూడా ఇవ్వడానికి ప్యాకెట్స్లోనే తీసుకున్నాం అని అనుకున్నాము. ఇంకా గిఫ్టింగ్ కోసమని కొన్ని బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి, వెరైటీగా. మేము చిన్నప్పుడు అయితే ఎన్ని ఆప్షన్స్ లేవు. ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ వచ్చి అది కూడా క్యూట్గా ఉంది. 150 రూపీస్ ఎంతో ఉందన్నమాట. దాంట్లో 4 చాక్లెట్స్ వస్తాయి. ఇంకా చాలా వెరైటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్ స్టోర్ అయితే ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి కొన్ని ఆప్షన్స్ చూసాము. ఇంకా లాస్ట్లో ఈ చాక్లెట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ చాక్లెట్స్ కేక్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా బర్త్డే పార్టీ కోసము స్నాక్స్ అవి ఇవ్వడానికి కొన్ని గ్లాసెస్ అలాగే పేపర్ ప్లేట్స్ తీసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత కొద్దిగా డెకరేషన్ చేద్దామని చెప్పి, సో ఇంట్లోనే కాబట్టి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. సో హ్యాపీ బర్త్డే అని ఒక చిన్న బ్యానర్, అలాగే బెలూన్స్ తీసుకున్నాం అనమాట, ఈజీగా ఇంట్లోనే డెకరేట్ చేసుకోవడానికి. ఇంకా ఇది వచ్చేసి మా బర్త్డే అవుట్ఫిట్. సో పింక్ ఫ్రాక్ తీసుకున్నాము ఈసారి, ఎందుకంటే మాకు ప్రిన్సెస్ టైప్ అలాంటివి అయితే ఇష్టం, అందుకని. సో ఇంకా ఈవినింగ్ అయితే కొద్దిగా డెకరేట్ చేస్తున్నాం. ఇలాగ మా హాల్లో ఆ వాల్కి కొంచెం డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఆ తర్వాత ఈవినింగ్ సండే స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు. సో కొద్దిగా డమ్ చరాట్స్ అయితే ఆడాము, బైబిల్ నేమ్స్. ఇంకా 2 టీమ్స్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు బాగా. సో మాకి ఫస్ట్ టైం ఇలాగా బర్త్డే పార్టీ లాగా చేస్తున్నాము. సో నా చిన్నప్పుడు కూడా బర్త్డే పార్టీస్ ఉండేవి, అవి గుర్తొచ్చాయి అన్నమాట. ఓన్లీ పిల్లల వరకు వచ్చి కేక్ కట్ చేసి, సో సమోసా, ఒక కేక్, కొద్దిగా చాక్లెట్స్ ఇలాగా ఉండేది బర్త్డే పార్టీస్. 90s కిడ్స్కి అయితే అర్థమవుతుంది బాగా. ఇంకా బుడ్డు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో కూడా కొద్దిగా బాల్ గేమ్ ఆడిపించాము, వాళ్ళకు కూడా ఎంగేజింగ్గా ఉంటుందని చెప్పి. సో ఇంకా బుడ్డి పిల్లలు కూడా గేమ్స్ ఆడేసిన తర్వాత కేక్ కట్ చేసింది అనమాట నీమా. సో ఎవ్రీ ఇయర్ దీనికోసమే నీమా వెయిట్ చేస్తుంది. సో అందరి పిల్లలు అంతే కదా. సో షీ వాస్ టూ ఎక్సైటెడ్ ఈసారి కిడ్స్ అందరితో కేక్ కట్ చేయడానికి. సో షీ సైడ్, మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని అనిందనమాట. సో థ్యాంక్ గాడ్, తనకు నచ్చింది ఈసారి బర్త్డే పార్టీ. సో అలాగా మా పాప బర్త్డే అయితే అయిపోయిందనమాట. మేమైతే ఈ కేక్ సెలెక్ట్ చేసుకున్నాం, బటర్ఫ్లైస్ అంతా ఉండేలాగా. ఇంకా మా పాప అయితే నెక్స్ట్ ఇయర్ బర్త్డే కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.